అండి, నా పేరు వెంకట్. నేను లక్ష్మీసీడ్ నుంచి వచ్చాను. మనం ఇప్పుడు కొల్లాపురం ఇల్లందు మండలం భద్రాద్రి జిల్లా కొల్లాపురం గ్రామంలోని కుంజ ప్రభాకర్ మొక్కజొన్న చేను దగ్గర ఉన్నాం. ఈయన మొక్కజొన్న చేను వేసి నెల 15 రోజులు కావస్తుంది. నెల 15 రోజులకి ఈ మొక్కజొన్న అనేది ఏ విధంగా ఉంది అనేది పురుగు రాకుండా కూడా ఈరోజు చాలా స్లిమ్గా నిలబడి ఉన్నది. ఏరు వ్యవస్థతో పాటు ఇన్ని వానలకు కూడా తట్టుకొని కింద పడకోకుండా కూడా బలంగా దృఢంగా ఏర్లు స్టెప్ బై స్టెప్ 3 స్టెప్పులతో ఉంది. ఆ వేరు ఎట్లుంది అనేది కూడా చూపెడతాం. అసలు ఏ విధంగా ఉందని మనం ప్రభాకరంతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు ప్రభాకర్. చాలా బాగున్నది. ఈ సంవత్సరం మాత్రం లక్ష్మీ చిక్క వేసిన ఈ సంవత్సరం చాలా బాగున్నది. ఒక 4 ఎకరాలు పెట్టినా ఇప్పుడు మాత్రం చాలా బాగున్నది. దృఢంగా ఒక మూడు స్టెప్పుల ఏర్లు ఉన్నాయి. గాలి వచ్చినా ఇంత మటుకు పొరగలేదు, కింద బాగలేదు. ఇది మాత్రం ఇంకా వేరేదైతే ఇంతకుముందు వేసినా నేను కానీ అది ఇంతకుముందు ఈ సంవత్సరం వేసింది కాబట్టి బాగుంది. ఇది మాత్రం మొక్కజొన్న వేసినా కూడా ఇట్లా గాలి దుమ్ము ఏమైనా వచ్చినా కూడా పడిపోయాయి. అప్పుడు ఎట్లా అనిపించింది అసలు? అంతకుముందు వేసిన మొక్కజొన్న ఉంది కదా, ఆ వెరైటీకి ఈ వెరైటీకే బాగున్నది. పురుగు ఏమైనా వచ్చింది? పురుగేం రాలేదు. పురుగేం రాలేదు. ఇది హైట్ లో కూడా నీకు హైట్ వరకు చూసుకుంటే మామూలుగా మొక్కజొన్న అనేది హైట్ చాలా తక్కువలో నీకు ఇక్కడ కంకి రాదు. అంతే. ఇక్కడ పెడితే చిన్న కంకి వస్తాయి. చిన్న కంకి వచ్చుడు ప్లస్ గాలికి పడిపోతాయి. గాలికి పడిపోయే గుణం ఉండదు అంటే. ఇప్పుడు ఏదైతే పీస్ అయితే మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ కంకి ఈ పీసు ఇట్లా నిండు ఉండడం వల్ల ఏమైందంటే అధిక వర్షాలు వచ్చినా కూడా నీకు ఇందులో వాటర్ నీళ్లు పోకపోవడం వల్ల ఏమైందంటే నీకు ఆటోమేటిక్గా ఫంగస్ రాకుండా కానీ మొక్క గింజ ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా ఈ కర్ర చూసినట్టయితే ఎంత స్టాండర్డ్గా ఉంది కర్ర. ఈ 2 కంకులు అంటే ఇది మామూలుగా ఇక్కడ కూడా 2 కంకులు తీసింది, ఇక్కడ కూడా తీసింది. మామూలుగా సేమ్ యాజ్ టీజ్గా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కంకి కూడా చూడు, ఈ కంకి కూడా బాగా. వేరు వ్యవస్థ చూసినట్టయితే మనం వేరు వ్యవస్థ ఇక్కడ 3 స్టెప్పుల మీదగా కనపడుతుంది. ఇదే చూడండి, చూడరా ప్రభాకర్, చూడండి 3 స్టెప్పులకు ఉంది. బలంగా ఉన్నది. ఒక్కొక్క దానికి ఒకటే స్టెప్ ఉంటుంది. దీనికి 3 స్టెప్ వస్తుంది. పడే సూచనలు లేదు. ఇది పడదు, కూడా కదిలే పరిస్థితి లేదు. ఓకే అన్న, మరి నువ్వు కూడా మళ్ళీ ఈ సిక్క ఎట్లుందనేది నువ్వు కూడా మీ ఊరు రైతులకు చెప్పి ఎట్లుందనేది వాళ్ళకి